తప్పు, మోసం. ఒక మనిషి తప్పు చేస్తే అతనికి రెండో అవకాశం ఇవ్వాలా? కానీ అదే మనిషి మోసం చేస్తే మళ్ళీ నమ్మాలా? తప్పు మరియు మోసం రెండు ఒకటే అనుకుంటే జీవితంలో పెద్ద తప్పు చేసినట్టే. ఇద్దరు స్నేహితులు ఉండేవారు, రవి మరియు అర్జున్. ఒకరోజు ఇద్దరు కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. ఒకసారి రవి లెక్కల్లో పొరపాటు చేసి 50,000 నష్టం తెచ్చాడు. అతను వెంటనే వచ్చి, అర్జున్, ఇది నా తప్పు, నేను జాగ్రత్తగా చూడలేదు, నన్ను క్షమించు అన్నాడు. అర్జున్ కోప్పడ్డాడు, కానీ రవి నిజాయితీ చూసి క్షమించాడు. కొన్ని నెలల తర్వాత అర్జున్ రహస్యంగా కంపెనీ డబ్బు తన ఖాతాలోకి మార్చుకున్నాడు. ఆ తర్వాత అబద్ధాలు చెప్పాడు. నిజం బయటపడినప్పుడు రవి అడిగాడు, నువ్వు కూడా తప్పు జరిగిందని చెప్తావా? అర్జున్ తలదించుకున్నాడు. అప్పుడు రవి అంటాడు, తప్పు అనుకోకుండా జరుగుతుంది, మోసం మాత్రం ఆలోచించి చేస్తారు. తప్పు మనిషిని బాధ పెడుతుంది, మోసం ఎదుటివారిని మాత్రమే కాదు, నమ్మకాన్ని కూడా చంపేస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమాపణ అడుగుతారు, నేర్చుకుంటారు, మళ్ళీ చేయకుండా ప్రయత్నిస్తారు. కానీ మోసం చేసే వ్యక్తి నిజాన్ని దాచేస్తాడు, అబద్ధాలు చెప్తాడు, మళ్ళీ అవకాశం దొరికితే అదే చేస్తాడు. అందుకే తప్పు చేసిన వారికి రెండో అవకాశం ఇవ్వచ్చు, కానీ మోసం చేసిన వారిని మళ్ళీ నమ్మే ముందు 100 సార్లు ఆలోచించాలి. జీవితంలో తప్పు మనిషిని మార్చగలదు, మోసం మాత్రం మనిషి అసలు స్వభావాన్ని బయటపెడుతుంది. గుర్తుంచుకోండి, తప్పుని క్షమించవచ్చు, కానీ మోసం మర్చిపోవడం చాలా కష్టం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆలోచింపజేసే కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.